హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఏంటిదంటే, ఈ వ్లాగ్ వచ్చేసి హౌస్ వార్మింగ్ పార్ట్ 2 అండి. ఇది హోమము అండ్ వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఇక్కడ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా? మీరు పార్ట్ 1లో లాస్ట్లో చూసినట్టయితే నేను చెప్పినా కదా అండి, 23rd మార్నింగ్ హోమం చేశారా అండి, అండ్ 22nd కూడా నైట్ హోమం చేసినారని. 22nd కాదండి, ఇది 23rd మార్నింగ్ హోమం చేసిన కంటిన్యూషన్ అండి ఇది. ఆ హోమము అయిపోయిందండి. హోమం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే, హోమంలోకి వేయడానికి పట్టు వస్త్రాలు వేస్తారు కదా, అదే ఇక్కడ చేస్తున్నాము. ఆ పట్టు వస్త్రాలని ఒక క్లాత్లో వేసి కట్టేసి, అది వేసే ముందు అందరినీ ఒకసారి ముక్కమని చెప్పినారు స్వామి గారు. అక్కడ అందరికీ చూపించి ముక్కిస్తున్నాము. ఆ ముక్కిచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, అదంతా అందరూ పట్టుకొని ఆ హోమంలోకి మేము ఆ పట్టు వస్త్రాన్ని వేస్తున్నామండి. వేసి ముక్కోళ్ళ ఆ పట్టు వస్త్రాన్ని హోమంలోకి వేసేసిన తర్వాత నెక్స్ట్ స్వామి ఏం చెప్పినారంటే, అందరూ ఒకసారి ముక్కోండి. ముక్కున్న తర్వాత అందరూ ఆ హోమం చుట్టూ ప్రదర్శనలు చేయాలా అనేసి అన్నారు. అదే ఇక్కడ చేస్తున్నామండి. అందరూ హోమం చుట్టూ ఒక 9 కానీ ఒక 3 కానీ 5 కానీ అట్లా ప్రదర్శనలు చేయమన్నారు. అదే ఇక్కడ నేను చేస్తున్నాం. అందరూ ఇక్కడ హోమం చుట్టూ తిరిగేసిన తర్వాత ఇక్కడ మెయిన్ సెగ్మెంట్ ఏమంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం స్టార్ట్ అవుతుందండి. ఆ వీడియో మీరు ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. వేరే వాళ్ళు కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం లేదు కాబట్టి మేము ఇలా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేపిద్దామని అనుకున్నాము. అదే ఇక్కడ మేము చేపిస్తున్నామండి. గాయస్, పార్ట్ 1లో చెప్పినట్టే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసినామండి. ఆ సాంగ్స్ పెట్టినా కూడా నాకు సేమ్ కాపీరైటే పడుతుంది. ఎన్ని సాంగ్స్ పెట్టినా కూడా కాపీరైట్ పడతానే ఉంది. అందుకనేసి ఆ కాపీరైట్ పడుకోకుండా ఉండడానికి ఏమన్నా నాకు టిప్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. నేను అది అవాయిడ్ చేసి మంచి సాంగ్సే పెట్టడానికి చూస్తాను. ప్లీజ్ నాకు దీనిలో ఒకటి హెల్ప్ చేయండి. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే, వీడియో చూస్తారు కదా ప్రతి ఒక్కరు, వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి, ఓకే? ఇక్కడ చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వాళ్ళు ఏం చేసినారంటే, స్వామి వాళ్ళు గౌరీమాతకి పూజ చేశారండి. గౌరీమాత ఎలా చేయాలంటే, ఇక్కడ పసుపు ముద్దలు అది ఎలా చేశారంటే, పసుపు తీసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ కొంచెం ముద్దలాగా చేసుకొని ఆ గౌరీమాతకి మనము ఫస్ట్ పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణము స్టార్ట్ చేస్తారండి. వెంకటేశ్వర స్వామిని ఇక్కడ పెట్టినారు కదా, అవి గుళ్ళో ఉన్న విగ్రహాలు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టినారండి. అవి గౌరీమాత పూజ చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నెక్స్ట్ వచ్చేసి లింగానికి అభిషేకం చేస్తున్నారండి. ఆ అభిషేకం ఎలా చేస్తున్నారంటే, ఫస్ట్ పాలతో చేసినారు, నెక్స్ట్ కర్డ్ పెరుగు, మళ్ళీ షుగర్, అట్టిపండు, తేనె అవన్నీ వేసి అభిషేకం చేసినారండి. అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి కాళ్ళు కడుగుతున్నారంట మా డాడీ. ఇక్కడ ఆ స్వాములు కాళ్ళు కడిగేసి నెక్స్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కంకణాలకి పూజ చేస్తున్నారండి. ఆ కంకణాలు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవికి అండ్ అలమేలు మంగ అమ్మవారికి కట్టడానికి కంకణాలు ఉంటాయి కదా, ఆ కంకణాలకి ఇక్కడ స్వామివార్లు పూజ చేయించి ఇప్పుడు ఆ కంకణాలు స్వామివార్లకి కడతారండి. वाम्या कुंकोर्यासिने वादेया राकाया सरस्वती इंद्राणी लक्ष्मभूतये वरुणाये पुष्पयस्सायं परस्तादो आयुष्यमग्रे प्रतिदं शुभ्रं विघ्नोपवीनं फलमस्तु तेजः नापवेदं समर्पयामि मन्तो सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु छाया जगत्
చూసుకుంటా ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారికిను అండ్ అలువేలు మంగ అమ్మవారికిను ఇక్కడ జీలకర్ర బెల్లం పెడుతున్నారు అండి. అదే ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ దీని తర్వాత తాళి కట్టేది ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ తాళి అందరూ ముట్టుకొని అంతా ముక్కోళ్ళ అని చెప్పిన స్వామి. అదే ఇక్కడ మా చెల్లెలు అందరికీ తాళి ఒక్కొక్కరి దగ్గరికి తీసుకొని వెళ్ళి ముక్కించుందండి. ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారికి అండ్ అలాగే అలువేరు మంగ అమ్మవారికిను తాళి కడుతున్నారు. ఇక్కడ తాళి కట్టే సెగ్మెంట్ అండి, చూడండి. తాళి కట్టిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సైడ్ మా మమ్మీ మా డాడీ, ఇంకొక సైడ్ నేను మా హస్బెండ్ ఏం చేస్తున్నామంటే తలంబ్రాలు పోస్తున్నాం. ఆ బియ్యము తీసుకొని వెంకటేశ్వర స్వామి చేతికి తాకిచ్చి ఇటు సైడు అలువేరు మంగ అమ్మవారికిను అండ్ అటు సైడు పద్మావతి అమ్మవారికి తలంబ్రాలు పోయాలండి. అదే ఇక్కడ చేస్తున్నాం మేము. అంటే 2 మెంబర్స్, అదే 4 మెంబర్స్ కావాలన్నారు. ఇటు సైడ్ 2 మెంబర్స్, ఇటు సైడ్ 2 మెంబర్స్. అందుకే ఇటు సైడ్ మా డాడీ వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ నేను మా హస్బెండ్ ఉన్నామండి. గాయ్స్, ఇక్కడికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే అయిపోయిందండి. హారతి ఇచ్చినారు. హారతి ఇచ్చినాక అందరూ వచ్చి దేవుని ముక్కుండే ప్రాసెస్ అంతా జరుగుతుంది. మేమైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం హ్యాపీగా చాలా బాగా చేయించుకున్నాం ఇంట్లో. ఎందుకంటే మాకు సత్యనారాయణ స్వామి వ్రతం లేదు కాబట్టి మేము ఇలా ప్లాన్ చేసుకొని ఇలా చేయించుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటి ఆడపిల్లలు మా మమ్మీకి మా డాడీ వాళ్ళకందరికీ బట్టలు పెట్టాలా అని ఉంది. మా సైడ్ ఆ రూల్ ఉంది కాబట్టి అందుకు మా అత్త వాళ్ళు అండ్ మేము అందరూ ఇక్కడ బట్టలు పెడుతున్నాము. మా డాడీకిను మా మమ్మీకి అండ్ మా చెల్లెలకి మా తమ్ముడికి. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ దేవుని ముక్కోవడం జరుగుతుంది. దేవుని ముక్కొని అందరూ ఒక్కొక్కరు వచ్చి ఎవరైతే ఏమైనా గిఫ్ట్స్ తెచ్చింటే గిఫ్ట్స్ ఇచ్చినారు, ఫొటోస్ తీసుకున్నారు. అండ్ అలాగే మా బీటెక్ ఫ్రెండ్స్ కూడా వచ్చినారండి. చాలామంది పిలిచింటే తక్కువ వచ్చినారు మా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంకా మా అత్త వాళ్ళు, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్స్ అందరూ వచ్చినారు. ఇదండి మా ఇంట్లో జరిగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం. నెక్స్ట్ ఇక్కడ మా బీటెక్ ఫ్రెండ్స్, అంటే మా బీటెక్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచినా అండి, అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ పిలిచినా కానీ ఇక్కడ వచ్చింది అబ్బాయిలు ఒకటే వచ్చినారు. వాళ్ళతోనే ఇంకా ఫోటో తీసుకున్నాము. అంటే ఇది ఒక మెమొరీ అండి. మేము చాలా ఇయర్స్ తర్వాత కలిసినాం. అంటే దాదాపు ఒక 7 ఇయర్స్ తర్వాత కలిసినాం. ఇదే ఫస్ట్ టైం మేమంతా కలవడం. అందుకు ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటే మెమొరీగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం. అండ్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్స్ అండ్ వాళ్ళతో పాటు మా హస్బెండ్తో పాటు వర్క్ చేసే ఫ్రెండ్స్ అందరూ కొలీగ్స్ వాళ్ళు వచ్చింటే వాళ్ళతో కూడా ఫోటో తీసుకున్నాం. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చినారండి. అక్కడ పింక్ శారీ మీరు చూసినట్టయితే ఇక్కడ పింక్ శారీ కట్టుకున్నారు కదా మిడిల్లో. ఆ ఆంటీ తిరుపతిలో జడ్జ్ అండి. ఆ ఆంటీ కూడా లాస్ట్లో వచ్చినారు. అంటే ఆ రోజు ఏదో ఉందండి ఫంక్షను, దానివల్ల ఆంటీ కొంచెం లేటుగా వచ్చినారు. లేటుగా వచ్చినా కూడా కొంచెంసేపు బాగా టైం స్పెండ్ చేసినాం ఆంటీతో, బాగా మాట్లాడినారు. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఏముందంటే సాయిబాబా స్వామిది బర్త్డే అండి, 100th అదే బర్త్డే పుట్టపర్తి సాయిబాబాది. అక్కడికి వెళ్ళి ఆంటీ ఇక్కడికి వచ్చినారు. నెక్స్ట్ ఇంకా అంతా లంచ్ చేస్తున్నాము. లంచ్ అయిపోయాక ఇక్కడికి మా హౌస్ వార్మింగ్ సెరమనీ అయితే అయిపోయింది. ఇది మా ఇంట్లో చేసుకున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణము అదంతా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు అంటే నా ఇన్స్టా అకౌంట్ ఫాలో అయ్యి అక్కడ డిఎం చేయండి, నేను అక్కడ రిప్లై ఇస్తాను. నా ఇన్స్టా అకౌంట్ వచ్చేసి సేమ్ అండి, వ్లాగ్ విత్ చాతుశ్రీ.
కింద డిస్క్రిప్షన్లో నాది ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, అది క్లిక్ చేసినా కూడా మీకు ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి నాకు కామెంట్ చేస్తే మీ మెసేజ్ చేసి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.